పవన్ కళ్యాణ్ చొరవతోని గత 15 సంవత్సరాల నుంచి ఒక ఊర్లో మాత్రం రోడ్డు సౌకర్యం లేదు. సో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆయన చొరవతోని ఇప్పుడు మాత్రం ఆ ఊరికి 15 సంవత్సరాలుగా ఉన్న గోస, రవాణా లేనటువంటి గోసలు ఇప్పుడు మాత్రం ఈయన తీరుస్తున్నాడు. అది కూడా కాకినాడ జిల్లా కుత్తుకూడుపల్లి గ్రామం, అంటే అది కొత్తపల్లి మండలం అన్నమాట. సో అక్కడ వాళ్ళకి చాలా రోజుల నుంచి కూడా ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా రోడ్డు మార్గంలో గుంతల రోడ్డు, మట్టి రోడ్లు వెళ్ళలేక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంట. నిజానికి ఈ గ్రామం ఏదైతే మనందరికీ తెలుసు, కాకినాడకు సంబంధించిన గ్రామ పంచాయతీలో కుత్తుకూడుపల్లి, అదేవిధంగా కొత్తపల్లి మండలంలో అయితే చాలా సంవత్సరాలు, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలకే రోడ్డు కొంచెం మనం వెళ్ళే రోడ్డు కొంచెం బాగాలేదంటేనే గవర్నమెంట్ ఎన్ని మాటలు అంటాం. కానీ గత 15 సంవత్సరాలు, అంటే దానికంటే ముందున్న ప్రభుత్వాలు అన్నీ కూడా అంటే పట్టించుకోలేక కాదు, కొంతమంది చేశారు కానీ అవి ఎక్కువ రోజులు ఉండలేవు. దాని తర్వాత మొత్తం ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అక్కడ ఒక రోడ్ వేయాల్సిన అవసరం ఏంది, వాళ్ళకి అంత అవసరం రాష్ట్రం మొత్తం మీద కూడా ఇక్కడ వరకు కొత్త రోడ్ వేసి గానీ ఉన్న రోడ్లకు మరమ్మతులు వేసిన సందర్భాలు కూడా లేవు. మీరు ఇప్పటికీ ఆంధ్రాకి వెళ్తూ ఉంటే వెళ్ళే రూట్ లో రోడ్ వచ్చిందంటే అరే ఇదో ఆంధ్ర వచ్చిందిరా బాబు అది ఆ క్లియరెన్స్ అర్థమవుతుంది. సో ఆ ఏరియాలో ఎట్లా ఉంటుందంట తెలుసా, నార్మల్ గా ఒక మనం కంకర్ వేస్తాం కదా మట్టి, ఆ మట్టి వేసి మొత్తం ఇట్లా అట్లా ఒత్తేసి వెళ్ళిపోయారంట అంతే. వర్షం వస్తే అది మొత్తం పోతుంది, సైడ్ కి వెళ్ళిపోతుంది, అంటే ఇంకా సైడ్ కి వెళ్ళిపోయి లొందలు పడిపోవడాలు. అదే విధంగా మొత్తం ఆ రోడ్ లో ఒక కార్ పోవాలన్నా, కనీసం ఒక బైక్ పోవాలన్నా ఆ రోడ్ తింపి కొడితే 2-3 నిమిషాలు ఉంటదేమో, కానీ వాళ్ళు వెళ్ళడానికి ఒక గంటన్నర టైం పడుతుంది, చాలా టైం పడుతుందట. ఇంకోటి మెయిన్ రోడ్ నుంచి లోపల వరకు అంతే, ఇంకా విలేజ్ లో సందులలో అంటే అంతే ఉంటుంది. ఇప్పుడు మన ఊర్లలో అయినా సందులలో అంతే ఉంటది, కానీ ఇక్కడ మెయిన్ రోడ్ అట్లా ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఒక్కసారైనా మా గురించి పట్టించుకోండి అని ఆయన ఎప్పుడైతే వారాహి యాత్ర చేశారు. నార్మల్ గా డైలీ అందరు వెళ్తున్నారు వాళ్ళు, ఓకే, కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి లేకపోతే గర్భిణీ స్త్రీలు గానీ వీళ్ళ పరిస్థితి ఏంటి, అలాంటి రోడ్లలో పోతే వాళ్ళకు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అదే అట్లా చాలా ఇన్సిడెంట్స్ వాళ్ళకి జరిగాయి, చాలా విషాదకరమైన విషయాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే వారాహి యాత్ర చేస్తున్నారో ఆ సమయంలో కొంతమంది ఇట్లా మా గ్రామంలో ఇలా ఉంది సార్, కొంచెం రోడ్లు మంచిగా వేపియండి అని చెప్తే 10 లక్షలు వెచ్చించి మొత్తం అక్కడ సిమెంట్ రోడ్లు అయితే వేయిస్తున్నారు అనమాట. దాని తర్వాత ఫ్యూచర్ లో ఇంకా దాన్ని ఇంకొంచెం మాడిఫికేషన్ చేసి దానిపైన కోల్ అవన్నీ వేపించి, నార్మల్ ఇప్పుడు మన ఇట్లా ఈ హైదరాబాద్ ఇవన్నీ ఎట్లా అయితే ఉంటాయో రోడ్స్ అవి వేపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడున్న ప్రజలకు మాత్రం ఇది ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. అరే కూటమి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మాకు పవన్ కళ్యాణ్ వేయించాడ్రా ఈ రోడ్స్, ఇది ఎప్పటికీ మేము గుర్తుపెట్టుకుంటాం అనే విధంగా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకా లోపల కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఊర్లోకి వెళ్ళడానికి సందులలో కాకుండా మెయిన్ రోడ్, ఊర్లో ఉండే మెయిన్ రోడ్ పైన తెప్పిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు చూసినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ రావడం వల్ల, ఆయన చొరవ వల్ల ఇక్కడ ఉన్న సమస్యలు అన్ని కూడా పోయినాయి. అంటే ఆయన శ్రద్ధకు ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు నార్మల్ ఏంది, అందరు మేము ఈ ఊరికి వెళ్ళామా నమస్కారమా పోయినామా, ఈయన అట్లా కాకుండా ఎక్కడెక్కడికైతే వెళ్ళాడు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మనం ఏ విధంగా దీన్ని తీర్చాలి అన్ని కూడా అర్థం చేసుకొని, సో మొత్తానికి 15 ఏళ్ల నుంచి వాళ్ళు పడుతున్న కష్టానికి ఈయన మాత్రం చెక్ పాయింట్ పెట్టేసి మొత్తానికి ఆ ప్రాబ్లమ్స్ తీసేశాడు.